మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. హాయ్ అందరికీ నమస్కారం. చంద్రబాబు ఈ ఒక్క బ్రాండ్ నేమ్ ఈరోజు దేశ రాజకీయాల్లో, దేశ మీడియా ఛానల్స్లో, దేశ మీడియా సంస్థల్లో, స్టాక్ మార్కెట్లో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేపీ 239 సీట్లకే పరిమితమైన వేళ తన ఎన్డీఏ పార్ట్నర్స్ సపోర్టు కావాల్సిన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలోని ఎన్డీఏ ఇటు చంద్రబాబు నాయుడికి, అటు నితీష్ కుమార్కి ఎర్ర తివాచీ పరిచి దేశ రాజకీయాలను మనమంతా కలిసి నడుపుదాం, ఎన్డీఏ 3.0 గవర్నమెంట్ని మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఆహ్వానించి ఢిల్లీకి పిలిపించిన సంగతి మీకు అంతా తెలిసిందే. నిన్న 10:30కి చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగే టైంకి భారతీయ స్టాక్ మార్కెట్ 2300 పాయింట్ల మైనస్లో ఉంది, అంటే నష్టాల్లో నడుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి 16 పార్లమెంటు సీట్లని ఇటు ఇండియా బ్లాక్కి ఇస్తారా, లేకపోతే ఎన్డీఏ బ్లాక్లోనే ఉంటారా అన్న ఒక సంశయం ఇటు మీడియా ఛానల్స్తో పాటు, పొలిటికల్ సర్కిల్స్తో పాటు స్టాక్ మార్కెట్ను కూడా ప్రభావితం చేసింది. ఇంత ప్రభావితం చేసిన మనిషి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడు కూడా ఇంత ప్రభావితం చేయలేదు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే జాతీయ మీడియా ఛానల్స్ అంతా కూడా చంద్రబాబుని గుచ్చి అడిగినాయి, మీరు ఎన్డీఏలోనే ఉంటారా, ఇండియా బ్లాక్కి మద్దతు ఇస్తారా అని. దానికి ఒక్కటే ఆయన చిరునవ్వుతో సమాధానం చెప్పారు, ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం, ఎన్డీఏతోటే ఉంటాం. ఈ రెండు మాటలు భారతీయ స్టాక్ మార్కెట్ని రాకెట్ వేగంతో, అంటే రివర్స్, అంటే మైనస్ నుంచి రాకెట్ వేగంతో ముందుకు తీసుకెళ్లేటట్లు చేసి నిన్న స్టాక్ మార్కెట్ ముగిసే టైంకి 2400 పాయింట్లు దాదాపుగా పెరిగింది. అంటే 2300 పాయింట్లు ముందు తగ్గి 2400 పాయింట్లు, అంటే 4700 పాయింట్లు స్టాక్ మార్కెట్ని ప్రభావితం చేసిన ఒక వ్యక్తి పేరే చంద్రబాబు. ఈ రోజున దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు చంద్రబాబు వేసే ప్రతి అడుగుని కూడా నిశితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవసరం ఈ రోజున ఎన్డీఏకు ఉంది, అలాగే నితీష్ కుమార్ అవసరం ఎన్డీఏకు ఉంది. 239, 240 స్థానాల్లో ఉన్న బీజేపీకి 16 స్థానాల్లో ఉన్న చంద్రబాబు, 9 స్థానాల్లో ఉన్న జేడీయూ, వీళ్ళిద్దరు సపోర్ట్ ఉంటేనే అక్కడ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఈ రోజు నెలకొంది. 2024లో కూడా చంద్రబాబు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఓవర్ నైట్ వచ్చింది కాదు. ఈ తరానికి చాలామందికి తెలియకపోవచ్చు, 1996 నుండి యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్స్లో చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. దేవగౌడ అని ఫస్ట్ టైం ఒక సౌత్, పివి నరసింహారావు గారి తర్వాత ఒక సౌత్ అభ్యర్థిని, అంటే దక్షిణాది అభ్యర్థిని ప్రైమ్ మినిస్టర్గా ఎన్నిక చేసే కమిటీలో కూడా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. అలాగే దేవగౌడ తర్వాత ఇంద్రకుమార్ గుజరాల్ని కూడా ప్రైమ్ మినిస్టర్ని చేయటంలో ఆ చేసే కమిటీలో కీలక పాత్ర పోషించింది చంద్రబాబు. తర్వాత 98, 99 వాజ్పేయి గారి నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా కీలక పాత్ర పోషించారు. 99 నుంచి 2004 వరకు ఒక స్టేబుల్ ఎన్డీఏ గవర్నమెంటు పనిచేయటానికి చంద్రబాబు నాయుడు రోలు, అతని సపోర్టు ఎంతో ఉంది అని చెప్పి ఉద్దండులైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ వీళ్ళిద్దరూ కూడా ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కొనియాడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు యూపీఏ గవర్నమెంట్ ఉండటం, ఆ రెండు గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ గవర్నమెంట్ ఉంటున్నప్పుడు మళ్ళీ 2013 నుంచి బీజేపీ, ఎన్డీఏ శక్తులు ఏకం అవటం మొదలుపెట్టినాయి. 2013లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించినప్పుడు ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ప్రధానమంత్రిగా ఆయన కనుక ఉంటే నేను ఉండను ఎన్డీఏలో అని చెప్పి బయటికి వెళ్ళిన వేళ 2013 డిసెంబర్లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు నాయుడు అటెండ్ అయి ప్రధాని అభ్యర్థిగా మోడీని ఫస్ట్ సపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడు అన్న విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. 2013 డిసెంబర్లో మొదలైనటువంటి ఈ ఎన్డీఏతో పయనం 2014 ఏప్రిల్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ మిత్రపక్షంగా పోటీ చేసి విజయాన్ని సాధించని. ఆ తర్వాత 2018లో స్పెషల్ కేటగిరీ స్టేటస్తో ఇవ్వనన్న సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా, పాలసీ డెసిషన్కి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు.
బయటకు వచ్చి ఆయన 2019లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇండిపెండెంట్గా అంటే తన పార్టీ ఒక్కటే, తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవటం, మళ్ళీ 2024లో అదే ఎన్డీఏ, అదే జనసేన, అదే తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లోనూ సార్వత్రిక ఎన్నికల్లోనూ, లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేయటం, ఆ తర్వాత అఖండ విజయాన్ని సాధించటం మనం అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో 239 నుంచి 240 స్థానాలకే పరిమితమైన బీజేపీకి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండే ఈ ముగ్గురు పెద్ద పార్టీలు ఈ రోజున ఎన్డీఏలో. దాంట్లో అన్నిటికంటే పెద్ద పాత్ర పోషించే చంద్రబాబు నాయుడు 16 సీట్లతోటి ఎన్డీఏ గెలుపు ఓటముల్ని నిర్ణయించే స్థాయికి ఈ రోజున చంద్రబాబు చేరారంటే తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం, తెలుగు రాష్ట్రాలకి గర్వకారణం. ఈ ప్రయాణంలో ఎప్పుడు కూడా 1996 నుంచి 2024 వరకు, అంటే 28 సంవత్సరాల జాతీయ రాజకీయాల ప్రయాణాల్లో ఏ రోజు కూడా సెంట్రల్లో ఫామ్ అయిన గవర్నమెంట్ని చంద్రబాబు పడగొట్టడానికి ప్రయత్నం చేయలేదు. 18లో పాలసీకి విభేదించి మాత్రమే బయటకు వచ్చారు తప్ప ఏ రోజు కూడా గవర్నమెంట్ని పడేసేటట్లుగా కూడా చంద్రబాబు ప్రవర్తించలేదు. కాబట్టి ఎన్డీఏ నాయకులు కూడా ఒక నమ్మకమైనటువంటి ఎన్డీఏ మిత్రపక్షంగా చంద్రబాబుని, టీడీపీని చూడాల్సి రావటం ఈరోజు మోడీ, అమిత్ షాకి ఒక రకంగా కొత్త పరిణామమే అని మనం గ్యారంటీగా చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజున 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా, కార్యకర్తలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా గట్టిగా నిలబెట్టుకొని ఈ రోజున కూటమిని అధికారంలోకి తెచ్చి, బంపర్ మెజారిటీతో అధికారం తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్న చంద్రబాబు రాజకీయాల్లో అపర చాణక్యుడే, అందులో డౌట్ లేదు. ఈ రోజున 24 నుంచి 29 వరకు జరిగే ఈ లోక్సభలో కూడా ఎన్డీఏని ప్రభావితం చేసే ఏకైక నాయకుడు చంద్రబాబు. ఎందుకంటే నితీష్ కుమార్ ఎన్డీఏలో కనీసం 3 నుంచి 4 సార్లు రావటం, బయటికి పోవటం జరిగింది. ఈ రోజున ఒక నమ్మదగిన మిత్రుడు ఎన్డీఏ పక్షంగా ఎవరైనా ఉన్నారా అంటే బీజేపీకి అది చంద్రబాబే. ఈ చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ఈ రోజున కన్వీనర్ను కూడా చేస్తానని చెప్తున్నారు. అది రాబోయే రోజుల్లో చంద్రబాబు ఎన్డీఏని ఎలా నడిపిస్తారు, ఎలా దానికి నాయకత్వం వహిస్తారు, మోడీ, అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ ఎలా చంద్రబాబు సేవలను వినియోగించుకుంటారు, అది తెలుగు రాష్ట్రాలకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందనేది రాబోయే రోజుల్లో మనం చూస్తాము. ఈలోపు ఈ కింగ్ మేకర్గా ఎన్డీఏ కూటమిలో అవతరించిన చంద్రబాబు తెలుగు ప్రజలందరికీ గర్వకారణం అని మనం ఎప్పటికైనా చెప్పుకోవచ్చు. ఎన్డీఏలో ఒక సెలబ్రిటీ హోదాకి, ఒక కల్ట్ స్టేటస్కి వచ్చిన చంద్రబాబు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏం చేయబోతున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు, ఎన్డీఏలో ఎటువంటి పాత్ర పోషించబోతున్నారు అనేది మనం రాబోయే రోజుల్లో చూద్దాము. కీప్ వాచింగ్ మై వీడియోస్ అబౌట్ దీస్ డెవలప్మెంట్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.